హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నీలు లక్కీ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో బాదుషా స్వీట్ అనమాట. అచ్చం మనకి స్వీట్ షాప్లో అండ్ బేకరీ షాప్లో దొరికేటట్టు స్వీట్గా స్మూత్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. వంట సోడా కానీ బేకింగ్ సోడా ఏం అవసరం లేదండి. మనకి నార్మల్గానే వేసుకొని చేసుకోవచ్చండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. ఎక్కువగా బేకింగ్ సోడా వాడొద్దండి, కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. గోధుమ పిండిలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకుంటే బటర్ ఉంటే బటర్ వేసుకోండి. బటర్ కూడా అవైలబుల్గా లేకుంటే డాల్డా అంటారు కదా, డాల్డా వేసుకోండి. ఆయిల్ మాత్రం యూస్ చేయొద్దండి. వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత అది కలుపుకుంటే ముద్దలాగా రావాలండి. ముద్దలాగా వస్తే అప్పుడు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టుగా, అట్లనే బాదుషా కూడా స్మూత్గా వస్తాయండి. వాటర్ పోసుకొని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. కొంచెంగా పోసుకోండి వాటర్. ఒకేసారి వాటర్ పోసుకుంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నట్టు ఉంటుంది కదా, మొత్తం పిండంతా కలుపుకున్నట్టు ఉండదు. కొన్ని వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా స్మూత్గా కలుపుకోండి. మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే బాదుషా అంత స్వీట్గా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇట్లా మనం ఒక ఫింగర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే చూసారు కదా ఎట్లా మెత్తగా వెళ్తుందో. మరీ మెత్తగా వెళ్ళకూడదండి, జస్ట్ నార్మల్గా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఒక బౌల్ మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనకి షుగర్ సిరప్ కావాలి కదా, ఇది 10 మినిట్స్ పక్కన పెట్టుకునే లోపల షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. రండి ఎలా చేయాలో చూసేద్దాము. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతోటి 2 కప్స్ షుగర్ తీసుకోండి. నేనంటే పిల్లలు తింటున్నారని చెప్పేసి 1 కప్పు షుగరే తీసుకున్నానండి. 2 కప్స్ షుగర్కి 1.5 కప్పు వాటర్ పోయండి. నేనైతే 1 కప్పు వాటర్ పోసుకున్నానండి. 1 కప్పు షుగరు అట్లనే 1 కప్పు వాటర్ పోసుకున్నాను. పోసుకొని ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. కుంకుమ పువ్వు కూడా వేసుకుంటారు చాలామంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా బబుల్స్గా వాటర్ మరుగుతున్నట్టుగా షుగర్ సిరప్ రావాలండి. వచ్చిన తర్వాత ఒకసారి మీరు కొంచెం పట్టుకొని చూడండి. పట్టుకొని చూసిన తర్వాత నేనైతే లైట్ పాకంతో బాదుషా చేసుకుంటున్నానండి. ఒక్కొక్కళ్ళు తీగ పాకం అంటే ముదురు పాకం వచ్చేదాకా ఉంచుకుంటారనమాట. నేను అంతసేపు ఏమి ఉంచట్లేదండి, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిపైన ఆయిల్ పోసుకోవాలన్నమాట. కళాయిలో ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, జస్ట్ నార్మల్ హీట్లో ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ జస్ట్ నార్మల్ హీట్ అయ్యేలోగా మనం బాదుషాని చేసేసుకుందాం రండి. చూసారు కదా ఎలా చేసేస్తున్నానో. అట్లా చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్ హీట్ అయిందేమో జస్ట్ ఒక ఫింగర్ పెట్టి చూసుకోండి. జస్ట్ గోరువెచ్చ అవ్వాలండి, ఎక్కువగా హీట్ అవ్వద్దు, ఎందుకంటే లోపల ఉడకదండి, పిండిగానే ఉంటుంది. అట్లా ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి వస్తాయండి. నేనైతే పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాను, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. అది చూసారు కదా ఒక్కొక్కటి వాటంతట అవే పైకి వచ్చాయండి. అట్లా పైకి వచ్చిన తర్వాత తిప్పేసుకోండి. ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా తిప్పుకోండి, ఆయిల్ చిందకుండా. తిప్పుకున్న తర్వాత చూసారు కదా గోల్డెన్ బ్రౌన్లోకి అలా వచ్చాయో, అలా వచ్చిన వాటిని తీసుకొని షుగర్ సిరప్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా, వాటన్నిటిని షుగర్ సిరప్లో వేసేసేయండి. ఇంకా బౌల్లోకి తీసుకోవద్దండి. షుగర్ సిరప్ ఏంటంటే గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా అయిపోవద్దు. గోరువెచ్చగా ఉన్న దాంట్లోకి ఈ బాదుషాని ఆ షుగర్ సిరప్లోకి వేసేసుకోండి. వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మీరు ఒకవేళ మళ్ళీ బాదుషా దాంట్లో వేయాలి, ఆయిల్లో వేయాలి అనుకుంటే
స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బాదుషా వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వెంటనే బ్లాక్ అయిపోతాయి అన్నమాట. లోపల పిండి పిండిగానే ఉంటుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దానిపైన సన్నగా తురుముకున్న బాదంని అట్లనే జీడిపప్పుని అట్లా పౌడర్ లాగా చేసుకొని వాటిపైన చల్లేసుకొని తుంచుకొని తింటుంటే ఉందండి స్వర్గం కనిపిస్తుందండి. మా పిల్లలైతే ఒక్కటి కూడా వదలలేదండి. వీడియో అయిపోయిన వెంటనే తినేసేసారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు ఇంకా ఇంకేం వెరైటీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అట్లనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా పాప అయితే చాలా చక్కగా తినిందండి. మా బాబు కూడా అస్సలు వదలలేదు, మొత్తం తినేసాడు. చూసారు కదా ఎంత స్మూత్గా వస్తుందో. బాయ్ అండి.